హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివకుందన వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో లంచ్ బాక్స్లోకి 10 నిమిషాల్లో రెడీ అయ్యే కరివేపాకు ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. ఇందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపగుండ్లు వేసుకోండి. ఇందులోనే 4-5 మిరియాలు, 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని వేగనివ్వండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత నువ్వులు వేసుకొని వేగనివ్వాలి. ఇప్పుడు కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 కప్పు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. వీలున్నంత వరకు కరివేపాకు కొంచెం డ్రై అయింది తీసుకోండి, మరీ పచ్చిది తీసుకోకండి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకుని బాగా వేయించుకోండి. కరివేపాకు బాగా ఫ్రై అవ్వకపోతే రైస్ పచ్చివాసన వస్తుంది. ఈ విధంగా కరివేపాకు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొంచెం సేపు చల్లారనివ్వండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని కొంచెం వేగనివ్వండి. ఇందులోనే కొంచెం పల్లీలు, కొంచెం జీడిపప్పు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి. అన్నీ వేగిన తర్వాత ఉడికించుకున్న అన్నం వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మనం మిక్సీ వేసుకున్న కరివేపాకు పొడిని ఇప్పుడు వేసుకొని అన్నం అంతా కలిసేలా కలుపుకోవాలి. కరివేపాకు ఫ్రైడ్ రైస్ రెడీ అయింది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన కరివేపాకుతో ఇలా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.